మరి ఇప్పుడు వాలంటీర్స్ విషయానికి వస్తే మీరేమంటారండి? వాలంటీర్స్ విషయానికి వస్తే వాలంటీర్స్ని పెడతాం మంచిదే. ఇప్పుడు నాకు నచ్చింది నేను చెప్తా, అతనికి నచ్చింది అతను చెప్తాడు. ఇప్పుడు ఏంటంటే వారంటీ అలా చేశాడు ఇలా చేశాడు అని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళేమో బాగా చేశారంటారు. అవన్నీ వారంటీస్ ఉండటం కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు నాకే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇప్పుడు ఏదన్నా నాకు అవసరం వచ్చింది, అవసరం వస్తే నేను ఒకసాట కాదు ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, నెంబర్ దగ్గరికి వెళ్ళాలి, పంచాయతీకి వెళ్ళాలి, ఇవన్నీ ఉండేవి. అదేమీ లేకుండా వారంటీ ఫోన్ చేస్తే వారంటీ వచ్చి ఏంటంటే నాకు ఇది సమస్య అంటే మన ఫోన్ నెంబర్ అవి తీసుకొని మన ఆధార్ కార్డు అవి పెట్టి మన పని అతను చేసి పెట్టేవాడు, మనకు ఫోన్ చేసేవాడు స్టంప్ వేయాలన్నా ఏదైనా. అలాగే రేషన్ ఉంది, స్టోర్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 2 కిలోమీటర్లు ఉందనుకోండి నా ఇంటి నుంచి స్టోర్కి వెళ్తే రేషన్కి ఆ లైన్లో ఒక అరగంట నుంచి ఉన్న తర్వాత నీ స్టంపు పడలేదా రేపు రా అనేవాళ్ళు. అలాగా 2 సార్లు తిరిగేవాళ్ళం. అది లేకుండా ఇలా ఎళ్ళమ్మట వచ్చి ఇస్తున్నారు. స్టంపు పడింది అనుకోండి అమ్మటే ఇచ్చేస్తున్నారు, లేకపోతే 2 రౌండ్లోనో 2 అలా ఇబ్బంది లేకుండా ఇంటికాడికే వచ్చి అంటే ఆ సందులోకి వచ్చి ఒకసాట 10 మందికి 15 మందికి అలా ఇచ్చేస్తూ ఉన్నారు కదా, అది బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి ఆ బియ్యం అలా వస్తాయి అనుకోండి, మరి వారంటీల ద్వారా ఆ సేఫ్టీ ఉంది. ఏమన్నా పని చేయించుకోవాలన్నా మనకి ఏమన్నా అవసరమైనా మనం పంచాయతీకి వెళ్ళటం, ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ లేకుండా అతని ద్వారాగా మనకి పనులు అయ్యాయి జనానికి. అది ఒకటి మాత్రం మంచి పనే అది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాలంటీర్స్ లేరు కదా, మేము మరి ఈ ప్రభుత్వంలో వారంటీర్స్ని మేము తీసేమో ఉంచుతామన్నారు, కానీ వాళ్ళు వారంటీర్స్ ఎవరు లేరు, ఎక్కడో ఒకళ్ళు ఉన్నారు. 50 మంది ఉండేది 10 మంది అలా ఉన్నారు. మరి దానివల్ల ఇబ్బంది. ఇప్పుడు ఆ పథకాల కోసం అది కావాలి ఇది కావాలంటున్నారు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ చేయించుకోవాలంటున్నారు. దానికోసం ఎంత తిరుగుతున్నారు, పని మానుకొని తిరుగుతున్నాం కదా. అది ఎంత మట్టుకు అవుద్దో ఏంటో తెలియదు, ఏం కావాలో ఏంటో అక్కడ గంటల కొద్ది నుంచొని లైన్లో తెలుసుకున్నా అది 1 రోజు అవుతుందో 2 రోజులు అవుతుందో తెలియట్లేదు ఆ పోస్ట్ ఆఫీసుల దగ్గర. మరి అదే వారంటీ ఉంటే వారంటీ మా దగ్గరకు వచ్చి చెప్పేవాడు కదా, ఫలాంది కావాలి మీరు ఇది చూసుకోండి, నేను ఫోన్ చేస్తాను స్టంప్ వేయండి అని వచ్చి మరి అవన్నీ చెప్పి కనుక్కొని స్టంప్ వేయించుకొని మాకు వారంటీస్ ద్వారాగా అయ్యాయి కదా. మాకు తిరగకుండా ప్రతి ఒక్కళ్ళకి ముసలామని ఉండి కుర్రోడవని ఉండి నడి వయసు ఉండి కరెక్ట్గా జరిగేది. ఇది కరెక్ట్ కాదు కదా. పోస్ట్ ఆఫీసుల్లో చూడండి ఇవాళ ఎలా ఉందో. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఇవాళ నీట్నెస్ ఎలా ఉందో, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉందో చూడండి. మనం చెప్పుకుంటాం కాదు, వెళ్ళి అనుభవిస్తే దాంట్లో తెలుసుద్ది. ఇప్పుడు 2 రోజుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నా నేను, పేషెంట్ మావాడు ఉన్నాడని. అసలు నీట్నెస్ లేదు, ఏమి లేదు, పట్టించుకునేవాళ్ళు లేరు. అడిగితే డాక్టర్లు 10ంటికి వస్తారు, పెద్ద డాక్టర్లు. చిన్న డాక్టర్లు ఏమో రౌండ్స్లో ఉంటారు. ఏంటంటే డాక్టర్ గారు వస్తారు, చూస్తారు, మందులు రాసిస్తారు. గతంలో ఎలా ఉండేది? అసలు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లా ఉండేది. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లా ఉండేది. అంత నీట్నెస్ ఉండేది. డాక్టర్లు కూడా తొందరగా స్పందించేవాళ్ళు. ఎందుకంటే నేను ఆపరేషన్ చేయించుకొని ఉన్నా. మీకే ఆపరేషన్ అయిందండి? నాకు హెర్నియా ఆపరేషన్ అయింది. సడన్గా వచ్చింది నాకు. సడన్గా వస్తే అంబులెన్స్కి పంపించి అంబులెన్స్లో వెళ్ళాం. నాకు 24 అవర్స్లో ఆపరేషన్ చేసేసారు. 4 రోజులు ఉంచారు, మళ్ళీ పంపించేశారు. మళ్ళీ వారానికి తీసుకెళ్తే కుట్లు వేసి మందులు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ మీద. మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు కూడా లేవు కదా. మరి అదేనండి, అవన్నీ చాలా తేడా ఉన్నాయి. మరి మనం చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫ్లవర్గా బాగుంది అని చెప్తారు. ఉన్న ఫ్యాక్ట్ చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి ఎవరు అన్నది కాదు, గవర్నమెంట్ ఏది అన్నది కాదు.
న్యాయంగా శుభ్రంగా చేసేది కావాలి. పరిపాలన బాగుండాలి. ప్రజలకి పరిపాలన బాగుండాలి. చంద్రబాబు గారి హయాంలో ఇలా ఉంది, బాగుంది అని అనిపించుకోవాలి, జనం అనాలి. వాలంటీర్ విషయానికి వస్తే ఏమంటారు? వాలంటీర్ ఇంటికి ఒక 50 మంది పెడితే అడిగితే వచ్చి రాసుకుంటారు పుస్తకం పెట్టి, అది గ్యారెంటీగా అది అమలు చేయొచ్చు. అది వాలంటీర్స్ కొనసాగించాలన్నా రద్దు చేయాలన్నా కానీ వాళ్ళందరికీ జీవాలనే లేదని చెప్పేసి కూడా అంటున్నారు కదా. సత్వరాల ఆడవాళ్ళని తీసుకోవాలి, ముందుకెళ్ళాలి. ఓకేది అందరూ ఆఫీసర్లు సత్వరాలందరినీ ముందు తీసుకెళ్తే మంచిది. అక్కడ ఏమున్నాయో రాసుకోవాలి. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్స్ ప్రజలకి ఎలాంటి సేవలు అందించారని మీరే చెప్తారు? వాళ్ళు వచ్చారు, ఇంటింటికి చేశారు, పింఛన్ ఇచ్చారు, రాసుకున్నారు. వాళ్ళు ఆఫీసర్ దగ్గర 3 నెలలు అవుతుంది ఆఫీసు. మనం వరద వచ్చిన పిలిచారు, అందరినీ వచ్చారు, చేశారు. అది వాలంటీర్స్ కనుక ఉంటే ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగించినట్లయితే ఎలా ఉండేదంట? మంచిదిగా ముందు వస్తే మంచిదిగా వాళ్ళు దిగొస్తే మంచి ముందుకి వాడిన సత్యవాళ్ళు ఉంటే మంచిది, ముందుకు రావాలి. అప్పుడు వాళ్ళు పింఛన్ ఇచ్చిన వాళ్ళు వాడిన వాళ్ళు వాళ్ళు ఆఫీసరు. అది సంస్థ మంచిదే, ముందు తీసుకెళ్ళడం మంచిది. అదే వాలంటీర్స్ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకి ఎలాంటి సేవలు అందించారంటే? సేవలు బాగానే అందించారు. వాలంటీర్తో సహాగా అందరినీ ప్రజల్ని ఆ టయానికి ఏది చేయాలా, ఏది ఉండాలి, ఫలాని ప్రభుత్వం ఈ రకంగా చెయ్యాలి అనేసి వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు సబ్జెక్ట్, ఇప్పుడు ఆధార్ కార్డు సబ్జెక్ట్ చేయడం అని ఇటువంటివన్నీ ఉంటాయి కదా, వాళ్ళు చెప్పేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫోన్లో చెప్తున్నారు అంతే తప్ప, కానీ మనకు వచ్చి వాళ్ళ వాలంటీర్లు వచ్చి చెప్పడం లేదు. మరి ప్రభుత్వంలో వాలంటీర్స్ లేదు, మరి మీకు ఎలా ఇబ్బంది? నేను అవసరమైతే అక్కడికి వెళ్తాను, కొనుక్కుంటాను, అదే ఏది ఉంటే చెప్తాను, లేకపోతే లేదు. కొన్ని ఇప్పుడు ఏంటంటే ఇది అందరూ కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. 200 వచ్చి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. అది అందరికీ కొందరికీ అని అక్కడికి వెళ్ళి అడిగితే మీరు అక్కర్లేదు, పాత వాళ్ళే కదా అక్కర్లేదు అంటున్నారు. కానీ వాళ్ళు వచ్చి అది ఇంటింటికి వచ్చి చెప్పడం లేదు. అదే వాలంటీర్స్ ఉంటే వాలంటీర్లు చెప్పేవాళ్ళు. అది మరి వాలంటీర్స్ విషయానికి వస్తే ఏమంటారు? అంటే వాలంటీర్స్ ఏమంటారు? వాలంటీర్స్ ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తామన్నారు, తీరా వచ్చేసరికి ఆపేశాడు. అది మంచిపోయినది. వాళ్ళు వాలంటీర్ చేసిన కంటే ఆ పార్టీకి చేశారు. వాళ్ళు ఎంపీ అన్న తర్వాత అందరికీ అనుకూలంగా ఉండాలి. ఒకదానికే నువ్వు పని చేసేలాగా అప్పుడు టీవీలో చూపించారుగా మొత్తం వీళ్ళు చేసే పనులన్నీ కొత్తగా చూపిస్తున్నారు కదా వెళ్ళి. అంటే వాలంటీర్స్ కులమత భేదాలు పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చారు అంటున్నారు కదా. ఏం పథకాలు ఇచ్చారు? ఏముంది అంటే టీవీ కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొస్తుంది. మరి మీ ఆటోలకు ఇబ్బంది అని అంటారా? బస్సు ఎక్కువ ఆటో ఎక్కడ పోతాయి, ఆటో ఎక్కువ బస్సు ఎక్కడ పోతాయి, అది మాత్రం వాస్తవం. ఫస్ట్లో 4 రోజులు కొద్దిగా ఇబ్బంది ఉంటుందేమో అని తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ బస్ ఎక్కుదాం ఆలోచిస్తారు, అదో ఫుల్ బిజీలో వస్తుంది, ఎక్కలేరు, ముసలోళ్ళు ఎక్కలేరు, వయసులో ఉండాలి ఎక్కాలి. అది అంటే ఆటోలకు ఇబ్బంది కాదంటారు? నాకు తెలిసిన ఇబ్బంది కాదు. హైదరాబాద్ చూస్తలా